ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాక్కు సాయి సందేశం మొదలు పెడదామండి. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, కోల్పోయిన జీవితం తిరిగి నీకు దక్కాలి అంటే వెంటనే నువ్వు నా చేతి స్పర్శని తాకినట్లయితే నీకు బంగారం దక్కించుకునే అవకాశం ఉంటుంది బిడ్డ అని చెప్పి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మనకి అందించబోతున్నారండి. అలాగే కోల్పోయిన జీవితాన్ని తిరిగి దక్కించుకోవడానికి మంచి మార్గాన్ని అయితే అందించబోతున్నారు. కొంతమంది జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి అంటే, మూర్ఖంగా ప్రవర్తించటం వల్ల, ఇలా చేసుకోవడం వల్ల కష్టాలు అనేవి కొని తెచ్చుకున్నట్టే ఉంటాయి. కానీ జీవితంలో ఏ జన్మలో చేసుకున్న పాపాలు కానీ ఈ జన్మలో అయితే అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు మనం కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందడానికి బాబా గారు ఇస్తున్న మార్గం ఇది. ప్రతి ఒక్కరూ కూడాను మనస్ఫూర్తిగా నా చేతిని తాకినట్లయితే బాబా గారు చెప్పిన మాట జన్మ ధన్యమవుతుంది తల్లి. ఒక చిన్న కథ రూపంలో బాబా గారు ఏం చెప్పారో అనుకుంటున్నారో విందురు కానీ తెలుసుకుందరు కానీ రండి. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. అతని కుటుంబంలో తాను, తన భార్య, ఒక కుమారుడు ఉండేవారు. ఆ కుమారుని పేరు సోము. ఆ బ్రాహ్మణుడు ఎక్కువ సమయాన్ని చదవడం లాంటి పనులు చేస్తూ ఉండేవారు. అతను ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలను కూడా ఎల్లప్పుడూ పుస్తకాలను రాయడంలోనూ ఇలా కాలం గడిపేస్తూ ఉండేవారు. కుటుంబాన్ని ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. ఒకరోజు అతని భార్య వద్దకు వచ్చి, మీరు ఎల్లప్పుడూ పుస్తకాలు వ్రాయటంలోనే కాలం గడిపేస్తూ ఉంటారా? మమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు. మీకున్న ఒక్కగానొక్క కుమారుని పైన మీకు ప్రేమ లేదా అంటూ అడుగుతుంది. కానీ అతను ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు. ఆ బ్రాహ్మణుడిని అందరూ ఎంతో గొప్పగా గౌరవించేవారు. మహారాజు కూడా అతన్ని ఎంతగానో మెచ్చుకుని ఎంతో గౌరవించి ముఖ్య సలహాదారునిగా ఉండమని చాలాసార్లు బ్రతిమలాడేవారు. కానీ ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. అతను బయటకు వెళితే అందరూ ఎంతో గౌరవంగా అతనికి నమస్కరించేవారు. ఇటు ఆ బ్రాహ్మణుని కుమారుడైన సోము మాత్రం తన తల్లి అతి ప్రేమ వల్ల తప్పు పట్టేశాడు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేవాడే కాదు, ఇక చెడు స్నేహం చిల్లరిగా తిరిగేవాడు. ఇక ఆ బ్రాహ్మణునికి తన కొడుకుని పట్టించుకునేదే ఉండేది కాదు. తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. అతని కుమారుడి వయసు కూడా పెరుగుతున్న కొద్దీ అతను పూర్తిగా చెడు అలవాట్లకు బానిసగా స్నేహాలతో కలిసి జోదం ఆడేవాడు, మద్యం త్రాగేవాడు. పూర్తిగా చెడిపోయిన ఆ కుమారుడు ఒకరోజు జోదం ఆడటానికి ధనం స్నేహితులతో కలిసి ఎక్కడికైనా దొంగతనం చేయాలి అని అనుకుంటాడు. ధనం కోసం రోజు రాత్రి గుడిలో దొంగతనానికి వెళ్తారు. కానీ వాళ్ళని ఒక వ్యక్తి చూస్తాడు. అతను గట్టిగా అరవడంతో అందరూ అక్కడికి చేరుకొని వాళ్ళను పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళను నేరుగా మహారాజు ముందు ప్రవేశపెడతారు. అప్పుడు మహారాజు ఏం జరిగింది, వీళ్ళను ఎక్కడికి తీసుకొచ్చారు అంటూ అడుగుతారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, వీళ్ళను గుడిలో దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకున్నాను. ఇందులో ఒక పండితుని కుమారుడు కూడా ఉన్నారు అని చెబుతారు. అది విన్న మహారాజు ఆశ్చర్యపోయి, కుమారుడు దొంగతనం చేసి అతను అందరికీ జ్ఞానం, ధర్మం గురించి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. అలాంటి మహాత్ముని కుమారుడు ఇలా దొంగతనం చేయటం ఏంటి? అతనికి ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే సైనికుణ్ణి పిలిచి ఆ పండితుణ్ణి ఇక్కడ పిలిపించుకొని రమ్మంటారు. అప్పుడు పండితుని వద్దకు వెళ్ళి ఇలా అంటుంటే, గురువుగారు మీ దోషిగా నిలబడి
ఉన్నాడు మీ మీ కుమారుడు. అతడు గుడిలో దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకుని మహారాజు ముందు ప్రవేశపెట్టారు. మిమ్మల్ని మహారాజు వెంట పెట్టుకుని రమ్మన్నారు అని చెప్పాడు. అది విన్న ఆ బ్రాహ్మణునికి వెంటనే, అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అందరికీ అక్కడ నా మొహం ఎలా చూపించుకోవాలి? నాకు మాయని మచ్చ వచ్చింది అంటూ ఏడుస్తాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, చూడండి, గౌరవిస్తారు కదా అని మీరు చెబితే మన కుమారుని కూడా క్షమించి వదిలేస్తారు. మీరు వెళ్ళి మాట్లాడండి అంటుంది. అప్పుడు ఆ పండితుడు, లేదు లేదు, నేను అలా తప్పు చేసిన వాడిని శిక్ష పడవలసిందే, ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించవలసిందే అని అంటాడు. కానీ భార్య మాత్రం వినడం లేదు. వెళ్ళి మన కుమారుని తీసుకురండి, నేను నా ప్రాణాలను వదిలేస్తాను తీసుకురాకపోతే అని బెదిరిస్తుంది. ఇక భార్య బెదిరించడంతో తన సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ఎంతో బాధతో, చూడు, నేను ఇన్ని రోజులు ఎవరి ముందు తలవంచకుండా ఎంతో గౌరవంగా బ్రతికాను. చెడుని సమర్థించటం కూడా ధర్మం కాదు, కానీ నీ కోసం నేను మహారాజు వద్దకు వెళ్ళి అతడిని అడుగుతాను అని అంటాడు. భార్య మొండితనం వల్ల ఇష్టం లేకపోయినా భటులతో వెళ్ళి రాజమందిరానికి చేరుకుంటాడు. అక్కడ అందరూ కూడా ఆ పండితుణ్ణి దీర్ఘంగా చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ పండితుడు రాలేని స్వరంతో ఇలా అంటాడు, మహారాజా, నా కుమారుడు చాలా చిన్నవాడు, తెలియక తప్పు చేశాడు, అతన్ని క్షమించి వదిలేయండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు గంభీరమైన స్వరంతో, మహాత్మా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, అతన్ని వదిలేయాలి అని అంటే మీరు అందరినీ క్షమాపణ అడగాలి అని అంటాడు. అప్పుడు ఆ పండితుడు, అలాగే మహారాజు అంటూ అందరి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉండగా అందరూ నన్ను క్షమించండి, తప్పు జరిగిపోయింది అంటూ అడుగుతారు. అప్పుడు మహారాజు, తప్పు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ అతన్ని పంపించేస్తాడు. కొడుకుని వెంట పెట్టుకుని పండితుడి ఇంటికి చేరుతాడు. ఆ తర్వాత ఆ ఊరిలోని ప్రజలు పండితుడిని గౌరవించటం, మీ కొడుకు ఒక దొంగ అంటూ నానా మాటలంటూ ఎగతాళి చేస్తారు. తలదించుకునే వెళతాడు. అప్పటి వరకు అతన్ని చూసి గౌరవంగా నమస్కరించిన వారే ఇప్పుడు అతన్ని పట్టించుకోవటం లేదు. ఆ అవమానం తట్టుకోలేక ఎల్లప్పుడూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మెల్లిగా అతని ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. కొడుకు తర్వాత కూడా అతని అలవాటు మాత్రం మారలేదు. బయట ఎవరూ అతన్ని నమ్మకపోవడంతో ఇక తన ఇంట్లో వస్తువుల్ని కూడా అమ్మివేస్తూ ఉంటాడు. తన తండ్రి పుస్తకాలను కూడా అమ్మేస్తూ ఉంటాడు. ఒకరోజు తన పుస్తకాలు కొడుకుని పిలిచి, నా పుస్తకాలు కనిపించటం లేదు, ఏం సోము? నాన్నగారు, నేను ఇంట్లో ఉన్న చెత్తను, పాత వస్తువులను బయట పారేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. ఒరేయ్ పిచ్చివాడా, ఎందుకు అలా చేశావు అంటూ తిడతాడు. పుత్రుడు ఏడుస్తూ, నాన్నగారు, మీరు నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, అసలు ప్రేమే లేదు అంటూ అతడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. ఆ పండితుడి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తూ ఉంటుంది. అతను ఎల్లప్పుడూ కూడా మరణిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారో అంటూ బాధపడేవాడు. అంత అనారోగ్యంలో కూడా అతను ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాస్తాడు. అతను ఆ గ్రంథాన్ని పూర్తిగా రాసిన తర్వాత నాకు మరణం సంభవించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటాడు. అలా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆ గ్రంథాన్ని రాస్తాడు. ఇలా ఒక రోజున ఆ గ్రంథం రాయడం పూర్తవుతూ ఉంటుంది. అలాగే ఆ రోజున గ్రంథం రాయటం పూర్తయింది. అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అతనికి తన మరణ సమయం దగ్గరికి వచ్చిందని అర్థమవుతుంది. అతను తన కుమారునికి దగ్గరగా పిలుచుకొని ప్రేమతో ఇలా అంటాడు, నాయనా, ఇంక నీ వద్ద చాలా సమయం మిగిలి ఉంది. చెడు అలవాట్లను మానేయ్. నేను లేకున్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో నాయనా. జీవితం చాలా విలువైనది, ధర్మంగా బ్రతకటం నేర్చుకో అంటూ తాను రాసిన అమూల్యమైన గ్రంథాన్ని కుమారునికి ఇస్తూ
నాయనా, నువ్వు ఇలా మారడానికి నేనే కారణం. నేను నిన్ను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లే, నీతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడపోవటం వల్లే, అందుకే నన్ను ఇలా మార్చావు. నాయనా, ఈ గ్రంథం చాలా అమూల్యమైనది. దీనిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకో. ఇది నీ జీవితంలోని నీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకు మించి నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు అంటూ గ్రంథాన్ని అతనికి ఇచ్చేస్తారు. దానిని స్వీకరించిన కుమారుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ గ్రంథం నాకేం పనికొస్తుంది, నాకు చదవటం రాదు, దీనికి బదులుగా మా నాన్న ధనమిచ్చినా ఉపయోగపడేది అని అనుకుంటాడు. ఇక ఆ మరునాడు ఉదయమే ఆ పండితుడు మరణిస్తాడు. అది చూసి అతని భార్య గుండెలు బాదుకుంటూ రోదిస్తూ ఉంటుంది. కానీ కుమారుడు మాత్రం ఏమీ చింతించడం లేదు. నాన్నగారు ఏమైనా ధనం దాచిపెట్టారేమో అని వాళ్ళ నాన్నగారి గదిలో వెతుక్కుంటూ ఉంటాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. ఇక నిరాశతో ఒక మూలన కూర్చుంటాడు. ఇలా ఇంకా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. సంపాదించేవారు లేక వారు తినడానికి కూడా సరిగ్గా తిండి లభించడం లేదు. ఒకరోజు ఆ తల్లి తన కొడుకుని పిలిచి ఇలా అంటుంది, నాయనా, ఇన్ని రోజులు మీ నాన్నగారు ధనం సంపాదించి మనల్ని పోషించేవారు. ఇప్పుడు ఆయన లేరు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎన్ని రోజులని ఇలా పని చేయకుండా తిరుగుతావు చెప్పు. వెళ్ళి ఏదైనా ఒక మంచి పని చేసి ధనం సంపాదించు అని అంటుంది. అప్పుడు ఆ పుత్రుడు, అమ్మ, పనిని ఎవరు నాకు ఇస్తారు చెప్పు, నాకు చదువు కూడా లేదు, ఇక్కడ నన్ను ఎవ్వరూ నమ్మడము లేదు, నాకు ఏ పని ఇవ్వరు. అప్పుడు ఆ తల్లి ఇలా ఆలోచిస్తుంది, నా భర్త అంటే మహారాజుకి చాలా గౌరవం. నేను వెళ్ళి నా పరిస్థితిని వివరించి ఏదైనా సహాయం చేయమని అడుగుతాను. ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు అని అనుకుంటుంది. ఆ మరునాడే ఉదయమే మహారాజు వద్దకు చేరుకొని తన దీనస్థితిని వివరించి తనకు ఏదైనా సహాయం చేయమని అడుగుతుంటే అప్పుడు మహారాజు, అమ్మ, నేనేం సహాయం చేయగలను? మీ భర్త నా వద్ద ముఖ్య సలహాదారుగా ఉండమని నేను ఎన్నోసార్లు చెప్పి చేశాను. కానీ అతను నా మాటలను వినలేదు. అయినా మీ కుమారుడు ఉన్నాడు కదా, అతన్ని ఏదైనా పనికి పంపి ఆ ధనంతో హాయిగా బ్రతకవచ్చు కదా అంటూ కొద్దిగా ధనం ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పంపేస్తాడు. మహారాజు ఇచ్చిన ధనంతో 1 నెల రోజులు గడిచిపోయాయి. మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఒకరోజు ఆ పుత్రుడు తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ, నాన్నగారు ఈ పుస్తకం నాకు ఎందుకు ఇచ్చారో అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి, నాయనా, ఇది మీ తండ్రి గారు రాసిన చివరి పుస్తకం. ఇందులో చాలా జ్ఞానం ఉందని ఆయన నాకు చెప్పారు అని అంటుంది. అతడు దానిని చదివే ప్రయత్నం చేస్తాడు. కానీ అతనికి ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే అతను ఒక చదువుకున్న వ్యక్తికి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఇందులో ఏముందో చదివి చెప్పమని అడుగుతాడు. చాలాసేపు చదవడానికి ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి, ఇందులో చాలా చాలా కఠినమైన శ్లోకాలు ఉన్నాయి, అవి నాకు కూడా రావటం లేదు అంటూ ఆ గ్రంథాన్ని మరొక వ్యక్తికి ఇస్తారు. కానీ అతన్ని ఎవరూ నమ్మటం లేదని, అతనికి ఎవ్వరూ పని ఇవ్వటం లేదని, అలా ఇటు ఆకలితో తల్లి ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. తన తల్లి పరిస్థితిని కూడా అతనికి చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఇక్కడ ఎవ్వరూ విని ఇవ్వడం లేదని బయట ఊరికి వెళ్ళి పని చేస్తాను అంటూ పని కోసం వెళ్ళిపోతాడు. అలా దారిలో వెళ్తున్న అతనికి విపరీతమైన ఆకలిస్తుంది. అప్పుడే అతనికి ఒక పండ్ల తోట కనిపిస్తుంది. వెంటనే తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను కోస్తాడు. అప్పుడే ఆ తోట కాపలాదారుడు అతన్ని పట్టుకొని, ఈ తోటలో దొంగతనం చేస్తావా? ఇది మహారాజు గారి తోట. నువ్వు దొంగతనం చేసినందుకు నీకు శిక్ష పడాల్సిందే అంటూ అతను మహారాజు ముందుకు తీసుకొని వెళ్ళి నిలబెడతాడు. మహారాజు, ఇతను మీ తోటలోని పండ్లను దొంగతనం చేశాడు అని చెబుతారు. అప్పుడు మహారాజు కోపంతో ఊగిపోతూ, ఇంకా నువ్వు మారలేదా, మళ్ళీ దొంగతనం చేశావా అంటూ అడుగుతారు. అప్పుడు సోము, మహారాజు, నాకు బాగా ఆకలిగా ఉంది, అందుకే కొన్ని పండ్లను దొంగతనం చేశాను అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఇక నువ్వు మీ చెప్పినట్లే లేదు. నువ్వు ఆ పండితుని కుమారుని కాకపోతే నేను ఇప్పుడే మరణ దండన వేసేవాడిని. ఇక నువ్వు నా రాజ్యంలో ఉండకూడదు.
రాజ్యాన్ని విడిచి వెళ్ళిపో అని ఆదేశిస్తారు. ఇక మహారాజు ఏమీ అనలేక ఏడుస్తూ ఇంటికి చేరుకుంటాడు. కానీ అప్పటికే తన తల్లి మరణించి ఉంటుంది. అది చూసి అతనికి ఇంకా దుఃఖం పెరిగిపోతుంది. ఇక ఏడుస్తూ తన తల్లిదండ్రులను పూర్తి చేసి అంత్యక్రియలను పూర్తి చేసి తన తండ్రి ఇచ్చిన పుస్తకాన్ని తీసుకొని ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అప్పటి వరకు మనతో ఉన్నవాళ్ళు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో కూడా మనం కృంగిపోవద్దు. ఆ భగవంతుడు మన కోసం ఎవరినో ఒకరిని తోడుగా పంపిస్తాడు. ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి. మనం చేసే తప్పులను ఎత్తి చూపించేవారు మనల్ని ఎప్పుడూ కూడా మోసం చేయరు. తీగా మాట్లాడేవారే మోసం చేస్తారు. ఈ లోకంలో మనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కానీ మన ప్రయత్నం మనం ఆపకూడదు. ఇక సోము నడుచుకుంటూ ఒక పెద్ద అడవిలోకి చేరుతాడు. అతను ఒక చెట్టు కింద కూర్చొని ఇక నేను ఇక్కడే ఈ అడవిలోకే ఉంటాను, నేను ఎవ్వరూ లేరు ఇక్కడ ఈ పండ్లను తింటూ జీవితాన్ని గడిపేస్తాను అని అనుకుంటాడు. అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్న తర్వాత తన తండ్రి ఇచ్చిన పుస్తకాన్ని తీసి చదివే ప్రయత్నం చేస్తాడు. ఈ పుస్తకంలో చాలా జ్ఞానం ఉందని మా నాన్నగారు చెప్పారు. దాంతోనైనా నా జీవితం మారుతుందేమో అని చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని వల్ల కావటం లేదు. అప్పుడు సోము, అయ్యో నేను చదువు ఉంటే నేను దీనిని చదివేవాడిని, ఇందులో ఉన్న జ్ఞానాన్ని నేను అర్థం చేసుకునేవాడిని. వాటిని నేను చదువుకోలేకపోవటం వల్ల ఇంకా ఇంత జ్ఞానం వద్ద ఉన్న దానిని అర్థం చేసుకోలేకపోతున్నాను అంటూ బాధపడతాడు. అప్పుడే ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు గాలికి దూరంగా ఎగిరిపోతాయి. సోము వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కొన్ని పేజీలు దూరంగా ఎగిరిపోయాయి. ఇక మిగిలిన వాటిని సంచిలో పెట్టుకొని ఆహారం కోసం కొద్దిగా ముందుకు వెళ్ళిపోతారు. అదే సమయంలో ఒక యువరాజు వేట కోసం అడవిలోకి వస్తారు. ఆ పుస్తకంలోని ఒక పేజీ గాలిలో ఎగురుతూ యువరాజు చేతికి చేరుతుంది. దానిని చూసి యువరాజు చదివే ప్రయత్నం చేస్తారు. కానీ అది సంస్కృతంలో ఉండటం వల్ల అతను చదవలేకపోయాడు. దానిని తన జేబులో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ముందుకు వెళ్తున్న అతనికి ఒక జింక కనిపిస్తుంది. దానిని వెంబడిస్తూ ఒక చిన్న గ్రామంలోకి చేరుకుంటారు. ఆ గ్రామం అడవి మధ్యలో ఉంది. అదే సమయంలో ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఒక్క దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక పూజారి మాట్లాడుతూ, మన ఊరిలో ఉన్న ఆలయంలోని దేవికి ఒక యువకుడిని బలి ఇవ్వాలి, అప్పుడే మన ఊరికి మంచి జరుగుతుంది అని అంటారు. ఇక అందరూ పూజారి మాటను ఒప్పుకుంటారు. అదే సమయంలో ఈ యువరాజు అక్కడికి చేరుకుంటాడు. ఇక ఊరు వాళ్ళందరూ కూడా అతన్ని చూసి, పూజారి గారు, ఆ దేవి తన బలిని ఇక్కడికే తప్పించుకుంటుంది, ఇదిగో ఈ యువకుడినే మనం బలి చేద్దాం అని అంటారు. ఆ మాటలు విన్న యువరాజు గజగజ వణికిపోతాడు. ఇక అతన్ని కట్టేస్తారు. యువరాజుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు ఆ యువరాజు, పూజారి గారు, నా బలి పని చేయదు, నేను ఒక నీచ కులంలో జన్మించాను అని అంటాడు. అప్పుడు ఆ పూజారి, బలి ఇవ్వడానికి కులంతో పనేముంది, దేవికి బలి కావాలి అంతే, అది ఎవరైనా సరే అని అంటాడు. ఇక యువరాజుకు తన మరణం తప్పదని అర్థమవుతుంది. ఇక చివరిగా, పూజారి గారు, నాకు ఒక సమయం ఇవ్వండి, నా జేబులోని ఒక కాగితం ఉంది, అది చదివి అందులోని అర్థాన్ని నాకు తెలియచేయాలి, అది చదివే ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు. ఇదే నా చివరి కోరిక అని అంటాడు. అప్పుడు ఆ పూజారి, అదంతా పని చేయను, నేను చదువుతాను అంటూ ఆ పేజీని తీసుకుంటాడు. 2 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, ఒక అబద్ధం ఎన్నో అబద్ధాలకు జన్మనిస్తుంది, అలాగే అబద్ధం ఆడిన వ్యక్తి చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటాడు. ఇక 2వ శ్లోకం యొక్క అర్థం, ఎవరిదైనా ప్రాణం తీయటం చాలా సులభం, కానీ ఒక ప్రాణానికి జీవం పోయటం మాత్రం చాలా కష్టం అని అంటారు. అప్పుడు అది విన్న యువరాజు ఏడవటం మొదలు పెడతారు. అప్పుడు ఆ పూజారి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతారు. అప్పుడు ఆ యువరాజు, మీరు చదివిన 2 శ్లోకాలు నాకే వర్తిస్తాయి అంటూ వాటిలో ఉన్నట్టే నాకు జరిగింది అని అంటారు.
అది విన్న ఆ ఊరి ప్రజలు కళ్ళు తెరుచుకుంటాయి. పూజారి గారు, అందులో ఉన్నది అక్షర సత్యం. మనకు అతని ప్రాణాలు తీసే అధికారం లేదు. అతడిని వదిలేద్దాం అని అంటారు. ఇక ఆ పూజారి అతన్ని వదిలేస్తూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ 2 శ్లోకాలు కూడాను కళ్ళు తెరిపించాయి. ఇక ఇప్పటి నుంచైనా కూడా జీవిని కూడా ఎవరిని కూడా చంపకూడదు. ఇక ఆ పేజీని తీసుకొని యువరాజు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అతను దారిలో వెతుకుతూ ఈ పేజీ ఎంత విలువైనది అని అనుకుంటూ నా ప్రాణాలను కాపాడింది, ఇలాంటివి ఇంకా లభించి ఉంటే బాగుండేది అంటూ రాజదర్బారుకు చేరుకొని తండ్రికి నమస్కరిస్తూ ఇలా అంటాడు. నాన్నగారు, నన్ను క్షమించండి. నేను మీరు చెప్పినట్లు వినలేదు. మీరు వేటకు వెళ్ళొద్దు, జీవుల్ని చంపవద్దు అని చెప్పారు. కానీ నేను మీకు అబద్ధం చెప్పి వేట కోసం అడవిలోకి వెళ్ళాను. అలా వెళ్ళి నేను ఆపదలో చిక్కుకున్నాను. కానీ నాన్నగారు ఈ 2 శ్లోకాలు నన్ను బ్రతికించాయి అంటూ జరిగినదంతా తన తండ్రికి చెప్పి ఆ పేజీని మహారాజుకు చూపించాడు. అది చూసిన మహారాజు, ఇది చాలా అమూల్యమైనది, ఇది 5వ పేజీ, ఇలాంటివి ఇంకా ఎక్కడున్నాయి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ యువరాజు, నాన్నగారు, నాకు ఇదొక్కటే లభించింది. బహుశా ఇది ఒక పుస్తకంలో నుండి విడిపోయి నా వద్దకు చేరి ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు కొంతమంది భటులను పిలిచి ఆ పేజీని చూపిస్తూ, ఇలాంటి ఇంకా పేజీలు ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకురండి. వాటిని తెచ్చిన వారికి మంచి బహుమానం, అలాగే ఉన్నతమైన పదవి కూడా ఇస్తాను అని అంటారు. మహారాజు ఆదేశంతో ఆ భటులు ఆ పుస్తకాన్ని వెతకడానికి వెళ్ళిపోయారు. ఇలా 2 నెలలు గడిచిపోయాయి. ఇటు సోము అడవిలో తిరుగుతూ ఒక బిచ్చగాడిలాగా మారిపోయాడు. ఇక తను తిరుగుతూ యువరాజు ఉంటున్న రాజ్యానికి చేరుకుంటాడు. అతను అందరి వద్దకు వెళ్ళి ఏమైనా ఆహారం ఇవ్వమని అడుగుతాడు. కానీ అతనిని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. ఒకరోజు ఇక ఆకలిని తట్టుకోలేక ఒక ఇంట్లో చేరుడి భోజనం దొంగతనం చేస్తాడు. అది చూసిన ఆ ఇంటి యజమాని అతన్ని విపరీతంగా కొడతాడు. అదే సమయంలో కొంతమంది రాజభటులు అటుగా వెళుతూ అతన్ని చూసి, ఎందుకు కొడుతున్నారు అంటూ అడుగుతారు. ఇతను మా ఇంట్లో దొంగతనం చేశాడు అందుకే అంటారు. ఇతన్ని మేము కొడుతున్నాము అని చెప్తారు. వాళ్ళు ఇక అతన్ని రాజభటులు మహారాజు ఆయన ప్రవేశపెట్టారు. అప్పుడు మహారాజు కూడా అలాగే దొంగతనం చేశావు, ఎక్కడెక్కడ చేస్తున్నావు అంటూ అడుగుతారు. అప్పుడు సోము, మహారాజుకు నాకు బాగా ఆకలి వేయటంతో నేను ఆహారం మాత్రమే దొంగతనం చేశాను, మరేమీ దొంగతనం చేయలేదు అని అంటారు. ఎప్పుడు మహారాజు అతని సంచిలో ఏముందో వెతకండి అని అంటాడు. వెంటనే రాజభటులు ఆ సంచిలో వెతకటం మొదలు పెడితే వాటిని క్రింద పడేస్తారు. అందులో ఒక పుస్తకం తప్ప మరేమీ లేదు. అదే సమయంలో యువరాజు అక్కడికి చేరుకొని ఆ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని గట్టిగా నవ్వుతూ, ఇదే పుస్తకం ఇన్ని రోజులకు నాకు లభించింది అంటూ సోమును చూస్తూ, నీ పేరేమిటి, నువ్వు ఎవరు, ఈ పుస్తకం నీకు ఎక్కడ లభించింది అంటూ అడుగుతాడు. అప్పుడు సోము తన పేరును చెప్పి, ఇది మా నాన్నగారు రాసిన చివరి పుస్తకం, ఆయన చనిపోయే చివరి రోజులలో దీనిని నాకు ఇచ్చారు అని చెబుతారు. అది విన్న యువరాజు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పెట్టుకొని నువ్వెందుకు ఇలా ఉన్నావు, దేనిని నాకు ఇచ్చేస్తే నేను నీకు 50,000 బంగారు నాణాలను ఇస్తాను, అంతేకాదు ఈ రాజదర్బారులో నీకు మంచి పదవిని కూడా ఇప్పిస్తాను అని అంటాడు. అప్పుడు సోము, యువరాజు ఇంత గొప్ప గ్రంథాన్ని నా వద్ద ఉంచుకొని నేను ఆకలితో అటు ఇటు తిరుగుతున్నానని అంటాడు. అప్పుడు యువరాజు, మిత్రమా, ఇది నా ప్రాణాలనే కాపాడింది, కావాలంటే 2 మాటలు చదువుతాను, జాగ్రత్తగా విను అంటూ అందులోని మొదటి పేజీని చదువుతాడు. మానవుడికి విద్య లేకపోవటం వల్ల నాన్న కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. కష్టంలోని మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది అని చదువుతాడు. అది విన్న సోము, యువరాజు, అందులో ఉన్నది అక్షర సత్యం, విద్య లేకపోవటం వల్లే నేను ఇన్ని రోజుల నుండి ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను. నేను చిన్నతనంలోనే బాగా చదువుకొని ఉండుంటే నేను కూడా నా తండ్రిలాగా గొప్ప పండితుని అయ్యేవాడిని. అందరూ కూడా నా తండ్రిని గౌరవిస్తున్నట్లే నన్ను కూడా గౌరవించేవారు అని అంటాడు. అప్పుడు యువరాజు, ఇదిగో 50,000 బంగారు నాణాలను తీసుకో, అలాగే రేపటి నుండి నీకు రాజమందిరంలో ఒక మంచి ఉద్యోగం కూడా ఇస్తాను అని అంటాడు. దానిని స్వీకరించిన సోము, ఈ ధనాన్ని నేను పేదవారిని నాకు చదువు
యొక్క విలువ తెలిసి వచ్చింది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయి తర్వాత రోజు నుండి పూర్తిగా మారిపోయి పని చేసుకుంటూ సుఖంగా జీవిస్తాడు. ఈరోజు బాబా గారు ఎవరి జీవితంలో అయితే నా జీవితం పూర్తిగా కోల్పోయింది అని బాధపడతారో వారికి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని అందించారు. మన జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. దేని గురించి అతిగా ఆలోచించి చింతించవద్దు. దైవ నిర్ణయంగా భావించి ముందుకు వెళ్ళిపోవాలి. మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ గొప్ప సందేశాన్ని మీ అందరికీ నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.